ఏపీలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల మంజూరు మరియు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన సమాచారం ఈ వీడియోలో అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,600 కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ప్రతి జిల్లా నుండి కేవలం 200 అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. ఈ పెన్షన్లు కేవలం 3 కేటగిరీల వారికి మాత్రమే వర్తిస్తాయి. 1. దివ్యాంగులు మరియు కుష్టు వ్యాధిగ్రస్తులు, వీరికి 6,000 పెన్షన్. కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళకి 10,000 పెన్షన్. పక్షపాతం వచ్చి మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన ప్రమాదాలకు గురైన వారు, వీరికి 15,000 పెన్షన్. 4,000 వచ్చే వృద్ధాప్య, వితంతు లేదా ఇతర వృత్తుల పెన్షన్లకు సంబంధించిన ప్రస్తుతానికి కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదు. 6,000 పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ తప్పనిసరి. 10,000 పెన్షన్ కోసం మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. 15,000 పెన్షన్ కోసం మెడికల్ సర్టిఫికేట్తో పాటు సదరం సర్టిఫికేట్ కూడా అవసరం. జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లు తీసుకున్న వారు జనవరి 2వ తేదీలోపు తీసుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు మరియు మంత్రులకు ఈ అప్లికేషన్ల స్వీకరణపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైన పేర్కొన్న కేటగిరీల వారు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సబ్స్క్రైబ్.